హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక ఈరోజు వార్తల్లో గత కొద్ది రోజులుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి త్వరలో తెలంగాణ హోంమంత్రిగా అలాగే డిప్యూటీ సీఎంగా కాబోతున్నారు అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఆ వార్త రావడానికి కారణం ఏంటి అనేది అయితే మీకు పూర్తిగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన డైనమిక్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొన్ని నెలల క్రితం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గత 3 సార్లుగా అంటే 15 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథే అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, వేరే పార్టీ వారికి అక్కడ అవకాశం కూడా రాకుండా ఎటువంటి అభ్యర్థిని నియమించినా కానీ మాగంటి గోపీనాథ్కి ఓటమి లేని నాయకుడిగా జూబ్లీ హిల్స్ నుంచి 3 సార్లు గెలుపొందడం అయితే జరిగింది. కానీ ఆయన గుండెపోటుతో మరణించడంతో జూబ్లీ హిల్స్లో ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మంచి అభ్యర్థిని నియమించి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై కేంద్ర అధిష్టానానికి కూడా వారు వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే వారు కూడా కేంద్ర అధిష్టానం పూర్తిగా అక్కడ అభ్యర్థి నియామకం గురించి అలాగే గెలుపు గురించి కూడా మీరే బాధ్యత వహించండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దానితో వారు ఒక సీరియస్గా ఆలోచించి ఒక మంచి అభ్యర్థిని మనం నియమించాలని చెప్పేసి అనుకొని అక్కడ ఎవరిని పెడితే బాగుంటుందని ఆలోచించిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రివర్యులుగా ఉన్న చిరంజీవి అలాగే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని మళ్ళీ మనము రాజకీయాలకు తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేపిస్తే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి వారు భావించి రేవంత్ రెడ్డి చిరంజీవిని వారి ఇంటికి ఆహ్వానించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక వారు చిరంజీవిని ఆహ్వానించిన రేవంత్ రెడ్డి పూర్తి విషయాలు చర్చించడం కూడా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. దీనిపై పూర్తిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవిని ఎలాగైనా మీరు ఈసారి జూబ్లీ హిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయండి, ఖచ్చితంగా మీరు గెలుస్తారు, గెలిస్తే ఖచ్చితంగా మీకు హోంమంత్రి పదవి ఇస్తాను, అలాగే డిప్యూటీ సీఎం కూడా మీకు ఇస్తానని చెప్పేసి ఆయన ఆఫర్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఇక్కడ జూబ్లీ హిల్స్లో గెలిస్తే మీకు డిప్యూటీ సీఎంగా అవకాశం వస్తుంది, మీరు ఇద్దరు ప్రజలకు సేవ చేయవచ్చు, అక్కడ తమ్ముడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు మీ అభిమానులకు అలాగే మిమ్మల్ని నమ్మిన ప్రజలకు మీరు సేవ చేసుకునే ఒక మంచి అవకాశం వస్తుంది, మీరు ఆలోచించండి అని చెప్పేసి చిరంజీవిని కోరగా ఆయన ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఎటువంటి వ్యామోహం లేదు, పదవి పొందాలన్న ఆశ కూడా లేదు, ప్రస్తుతానికి నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నాకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమండి ఆయన చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. కానీ మరొకసారి ఆలోచించుకోండి, ఇది ఒక మంచి అవకాశం, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం, మీకు హోంమంత్రిగా ఖచ్చితంగా చేసే బాధ్యత నాది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మరొకసారి అడగగా సరే ఆలోచిస్తాను అని ఆయన చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ రేవంత్ రెడ్డితో సమావేశమైన 2 రోజుల తర్వాత చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆయన చాలా కీలకంగా కూడా వ్యాఖ్యానించడం అయితే జరిగింది. ఇక నేను రాజకీయాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోవట్లేదు, నాకు సినిమా ఇండస్ట్రీ అలాగే నా అభిమానులు నా సేవా కార్యక్రమాలు తప్ప మరొక ఆలోచన లేదు అని ఆయనకు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే నాపై ఎవరైనా రాజకీయ నాయకులు విమర్శలు చేస్తే ఆ విమర్శలకు నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నా అభిమానులు అలాగే నా సేవా కార్యక్రమాలే
వారికి జవాబు ఇస్తాయి అని కూడా ఆయన చాలా కీలకంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇది జరిగిన తర్వాత మరొకసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీపై మరొక చర్చ అయితే జరిగింది. ఒకవేళ చిరంజీవి అక్కడ జూబ్లీహిల్స్లో పోటీ చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్గా ఇంకొక మంచి అభ్యర్థిని నియమించే అవకాశం ఎవరికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచించగా హీరో నాగార్జునకి ఖచ్చితంగా అక్కడ అవకాశం ఇస్తే గెలుస్తారని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి నాగార్జునతో చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది ఓటర్లు అలాగే ఎక్కువ మంది జూబ్లీహిల్స్ ప్రాంతంలో బడా వ్యక్తులు అక్కడ ఉంటారు కాబట్టి నాగార్జునకి కనుక జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుస్తుందని భావించి ఆయనను కూడా సంప్రదించినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. అయితే దీనిపై ఇక అజారుద్దీన్ స్పందిస్తూ గతంలో అంటే లాస్ట్ ఎలక్షన్స్లో 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి అజహారుద్దీన్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఆయన అక్కడి నుంచి ఓటమి పొందడం కూడా జరిగింది. ఆయన కూడా స్పందిస్తూ ఈసారి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలిచి వస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన మొన్న ప్రియాంక గాంధీని కూడా కలిసి రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వేడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన కొన్ని రోజులుగా తెలంగాణలో నడుస్తున్న పాదయాత్రలో కూడా పాల్గొంటూ ఆయన ఈ విషయాన్ని పలువురు నేతలకు చెబుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక అదే నియోజకవర్గానికి సంబంధించిన మరొక గట్టి వ్యక్తి అయిన శ్రీశైలం యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అతని కుమారుడు నవీన్ కుమార్ యాదవ్కి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా గెలిపించి తీరుతామని చెప్పేసి ఆయన కూడా ముఖ్యమంత్రిని అలాగే పిసిసి అధ్యక్షుడిని అలాగే కేంద్ర పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా కలుస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ అలాగే పిసిసి అధ్యక్షుడు కానీ ఎవరికి కేటాయిస్తున్నామనే విషయం అయితే చెప్పలేదు. కానీ ఖచ్చితంగా ఈసారి జూబ్లీహిల్స్ నుంచి ఒక మంచి అభ్యర్థిని నియమించాలి, ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ గెలిచిన అభ్యర్థికి ఖచ్చితంగా ఒక మంత్రి పదవి అయితే ఇస్తామని చెప్పి ముందే హామీ ఇచ్చి మనం ఎలక్షన్స్లోకి వెళ్ళాలి అని కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఉమ్మడి హైదరాబాద్లో ఒక్క మంత్రి కూడా లేకపోవడం, అలాగే అక్కడ జూబ్లీహిల్స్ నుంచి గెలిస్తే ఆ వ్యక్తి గెలిచిన వ్యక్తికి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటిస్తామని చెప్తే అక్కడి కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఎలక్షన్లో పాల్గొని అక్కడే అభ్యర్థిని గెలిపించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ గెలిచిన అభ్యర్థికి ఒక మంత్రి పదవి అయితే ఖచ్చితంగా మేము ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెబుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక చూడాలి ముందు ముందు జూబ్లీహిల్స్ టికెట్ మరి కాంగ్రెస్ పార్టీ ఎవరికి కేటాయిస్తుంది అనేది అయితే మనం ముందు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ మేము గత 2 సార్లుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మేము ఖచ్చితంగా అక్కడ మేమే ఈసారి కూడా గెలుస్తాం కాబట్టి మేమే ఈసారి ఒక మంచి అభ్యర్థిని నియమిస్తామని చెప్పేసి కూడా వారు కూడా చెబుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇంకొక వైపు బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఈసారి మేము ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచి ఒక మంచి అభ్యర్థిని పెట్టి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది అంటూ వారు కూడా ఒక మంచి అభ్యర్థి వేటలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. జూబ్లీహిల్స్ నుంచి ఎవరు ఏ పార్టీలు ఎవరికి టికెట్ ఇస్తాయి, ఎవరు గెలుస్తారనేది అయితే మనం ముందు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిరంజీవి విషయానికి వస్తే మాత్రం ఆయన చాలా క్లియర్ కట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి రావట్లేదు, నాకు మీరు ఎటువంటి పదవులు ఇచ్చినా కానీ నేను రాజకీయ పరంగా నేను అవి తీసుకోవడానికి ఇష్టంగా లేను, నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటే నా స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా నేను సేవ చేసుకుంటాను, అలాగే నేను ప్రస్తుతానికి సినిమాను అలాగే నా బ్లడ్ బ్యాంక్ని నా స్వచ్ఛంద సంస్థలకు తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలను కూడా నేను వెళ్ళదలుచుకోలేదని కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినా కానీ ఈ చర్చ మాత్రం ఆగటం లేదు. మరి అది ఎంతకాలం ఈ చర్చ నడుస్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డిఎన్ఆర్.